హాయ్ ఫ్రెండ్స్, బద్రీనాథ్ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నివాసం ఉన్న ఈ నగరం అంటారు. ఇది చాలా విశాల నగరం అండి, హిమాలయాస్లో ఉంటుంది. ఈ బద్రీనాథుని ఆలయంతో పాటు ఇక్కడ ఫస్ట్ ఇండియన్ విలేజ్ మనా కూడా చాలా చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది సరస్వతి నది జన్మస్థలం. గలగలా పారే ఆ సరస్వతి నదిని దర్శించుకోవాలి అంటే ఈ ప్రదేశానికి రావటం ఒక్కటే మార్గం అండి. ఇక్కడే సరస్వతి అమ్మవారు పాలరాతి విగ్రహ రూపంలో ఈ గుడిలో కొలువై ఉన్నారు. సరస్వతి నది ఈ రాళ్ల గుండా వచ్చి ఇలా ప్రవహించి కొంత దూరం మాత్రమే మనకి కనపడుతుంది. ఎందుకంటే వేదవ్యాసుని శాపం వలన ఆ నది అలకనంద నదిలో అంతర్లీనమై మరలా ప్రయాగ మరియు కాళేశ్వరంలో అంతర్వాహినిగా విరాజిల్లుతుంది. మనలోని జ్ఞానం ఎలాగైతే బయట కనపడదో ఓన్లీ మనము ఆ జ్ఞానాన్ని అనుభవించగలుగుతాము. అలాగే సరస్వతి నది కూడా అంతేనండి, అంతర్లీనమై విరాజిల్లుతుంది, బయటికి కనిపించదనమాట. కనపడాలి, చూడాలి అంటే ఓన్లీ ఈ మనా విలేజ్కి రావడం ఒకటే మార్గం అన్నమాట.